నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి అలాగే సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. సో ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించి కావచ్చు, హిందూ దేవాలయాల్లో జరిగేటువంటి కొన్ని సంఘటన రీసెంట్గా తిరుపతిలో జరిగింది. సో అది చూసాము. సో హిందుత్వం మీద చాలామంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో దేవాలయాలను ఉద్దేశించి కావచ్చు, అక్కడ జరిగేటువంటి సంఘటనల్ని దాని ఆధారంగా తీసుకొని మా దాంట్లోకి రండి కమ్యూనిటీలోకి, ఇక్కడ మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ ఏం ఉండదు అనేటువంటి ఇలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పలు అంశాలకు సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శివశక్తి అధ్యక్షులు కరుణాకర్ సుగ్గున ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కరుణాకర్ గారు. నమస్తే. ముందుగా మీకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్ యూ అండి. సో అడగగానే యాక్సెప్ట్ చేసి మా రిక్వెస్ట్ని మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే తిరుపతిలో రీసెంట్గా రామానాయుడు స్కూల్లో వైకుంఠ ఏకాదశి, సో హిందువులకి ఎంత ప్రాముఖ్యత, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి మనందరికీ తెలుసు. సో ఆ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టోకెన్ల కోసం వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగింది, 6 చనిపోవడం జరిగింది, ఇంకొంతమందికి దెబ్బలు కూడా తగిలాయి. సో ఆ సంఘటన కనుక మనం చూసుకున్నట్లయితే అది మానవ తప్పిదం అంటారా, లేకపోతే దేవుడు కోపం వచ్చిందా, అసలు భక్తులను ఎందుకు దేవుడు రక్షించలేదని మీరు అనుకుంటున్నారు? ముందుగా ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సంతోషాలు కొంతమంది భక్తుల జీవితాల్లో లేకుండా ఈరోజు వాళ్ళ జీవితాల్లో బాధ దుఃఖం ఉన్నందుకు మనం కూడా కొంత దానికి బాధ్యత వహించాలి. మనం అందరం కూడా అంటే ఎలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం, ఎలాంటి వ్యవస్థ హిందూ దేవాలయాలను ఆర్గనైజ్ చేస్తుంది అనేది. దీనికి ప్రధానంగా టీటీడీ ఈఓ, జేఈఓ వాళ్ళు బాధ్యత వహించాలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కదండి, ఒక ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసరు జస్ట్ 1,00,000 టికెట్స్, 1,00,000 టోకెన్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేయలేక కొంతమంది చావుకి కారణం అయ్యారంటే అది దారుణమైన ఫెయిల్యూర్, మానవ తప్పిదం ఇది. ఇప్పుడు చంద్రబాబు గారు కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు, మంచిది. అంటే ఎలాంటి తప్పు మళ్ళీ జరగకుండా ఒక స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సస్పెండ్ చేశారు, కొంతమందిని ట్రాన్స్ఫర్ బదిలీ కూడా చేయడం జరిగింది. బట్ టీటీడీ చైర్మన్ని కానీ, ఈఓని కానీ, జేఈఓని కానీ అసలు వాళ్ళు ఒక మాట మందలించారు అని మాత్రం ఎక్కడ న్యూస్ అయితే బయటికి రాలేదు. జరిగిందో జరగలేదో మనకు బయటికి తెలియదు. ఎలాంటి వార్తలు వస్తున్నాయంటే చైర్మన్ ఈఓ వాళ్ళిద్దరూ వాదులాడుకుంటున్నారు, నీ తప్పు అంటే నీ తప్పు అని చెప్పి. కానీ ప్రధాన బాధ్యత ఈఓ మీదే ఉంటుంది అనే మనం భావించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఈఓ జేఈఓ ప్రధానంగా బాధ్యత వహించాలి అని చెప్పి. మరి వాళ్ళిద్దరిని వదిలేసి మిగిలిన అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన పూర్తిగా యాక్షన్ తీసుకున్నట్లు కాదు అనే మేము భావిస్తున్నాం. ఈఓని జేఈఓని సస్పెండ్ చేయాలి, అసలు వాళ్ళకే నైతికంగా బాధ్యత వహించి వాళ్ళంతటి వాళ్ళే ఆ బాధ్యత నుండి తప్పుకోవాలి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాం తిరుపతిలో. ఎందుకంటే అది పొరపాటున జరిగినటువంటి ప్రమాదం కాదు, ఆర్గనైజింగ్లో జరిగిన లోపాల వల్ల జరిగిన హత్యలు అని భావిస్తున్నాం. ఎందుకంటే మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాం, అక్కడికి వెళ్ళి బాధితులతో మాట్లాడాం, హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలు మధ్యాహ్నం 2 గంటల నుండి ఆ పార్కులోకి అలౌ చేశారు, ఆ కౌంటర్ దగ్గరికి అలౌ చేశారు. జనాలు ఎక్కువ వచ్చారని చెప్పి ఆ పద్మావతి పార్కులోకి పంపించారు. రాత్రి 9 గంటలకి 10 గంటలకి టికెట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు కౌంటర్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ఏ టైమింగ్స్లో టికెట్స్ పంపిణీ చేస్తున్నారు, ఈ వివరాలన్నీ స్పష్టంగా విడుదల చేయాలి కదా, భక్తులు తెలియాలి కదా. మీరు రాత్రి 9ంటికి 10ంటికి టికెట్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు 2 గంటల నుంచే ఆ భక్తులను ఎందుకు అలౌ చేశారు? అక్కడ 2 గంటల నుంచి ఆ పార్కులోకి పంపించేసి 9 గంటలు 10 గంటలు వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడు, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, అక్కడ టాయిలెట్స్ లేవు. అక్కడ ఆ సఫికేషన్లో అన్ని గంటల పాటు ఉండిపోయినటువంటి జనం ఒక్కసారిగా ఓపెన్ చేశారు, స్టార్ట్ అయ్యింది టికెట్స్ ఇవ్వటం అని ఆ తోపులాట జరిగింది. అవును, ఇది క్లియర్గా ఆర్గనైజింగ్లో లోపం. సో అంటే ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమే అంటారు. 100%. సో మరి అంతమంది భక్తులు దేవుణ్ణి చూడడానికి వచ్చారు, ఆయన దర్శించుకోవడానికి వచ్చారు. సో అయినా కానీ దేవుడు రక్షించలేకపోయాడు, ప్రాణాలు కోల్పోయేదాకా అసలు పట్టించుకోలేదు అనేటువంటి ఇది నెగిటివ్ వేలో తీసుకుని వెళ్ళి కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు సో దీన్ని పాజిటివ్ వేలో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. భగవంతుడు ప్రతి విషయంలో ఆయన కలగజేసుకోడు కదా. టీటీడీ వ్యవస్థ ఫెయిల్ అయిన దానికి వాళ్ళ చేతగానితనాన్ని, వాళ్ళ అసమర్థతని భగవంతుడు ఎందుకు కప్పిపుచ్చుతాడు? వాళ్ళ అసమర్థత, వాళ్ళ చేతగానితనం వల్ల ఈరోజు ఘోరం జరిగింది. ఇప్పుడు భగవంతుడు వచ్చి దాని నుంచి కవర్ చేసేసి వాళ్ళకి సేవ్ చేయాలా, ఆ అసమర్థులను కాపాడాలా? అంటే ఎవరో చేసిన తప్పుకి శిక్ష వేరే వాళ్ళకి పడింది కదా.
అది శిక్ష అని మనం అనుకుంటాం. శిక్ష అని మనం ఎందుకు అనుకోవాలి? అంటే తప్పు చేసింది ఆ పోలీసులు కావచ్చు, జేఈఓ, ఈఓ వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళకేం కాదు, దే ఆర్ సేఫ్, దే ఆర్ ఇన్ సేఫ్ జోన్. కాకపోతే వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో దర్శించుకోవాలి వైకుంఠ ఏకాదశి రోజు, వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఎలా చూడాలి అంటే, భౌతికంగా చూస్తున్నారా మీరు ఆధ్యాత్మికంగా చూస్తున్నారా? అంటే కొంతమంది అందుకే అంటున్నారు, కొంతమంది కమిటీ వాళ్ళు దీన్ని వాళ్ళకి పాజిటివ్ వేలో, మీ దేవుడు అక్కడికి వెళ్ళినా కానీ పట్టించుకోలేదు, వదిలేశాడు, ఇంతమంది చనిపోయారు, ఇంతమందికి దెబ్బలు తగిలాయి అని చెప్పేసి అని వాళ్ళకి అనుకూలంగా దాన్ని మలుచుకోవడం జరుగుతుంది. అలా చెప్పే వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో చావులు జరగలేదా వాళ్ళ దేవుడు కాపాడేటప్పుడు? వాళ్ళ చర్చిల్లో బాంబు, అది బయటికి చెప్పరు కదా వాళ్ళు, న్యూస్లో వచ్చినాయి కదండి. నేపాల్లో ఒక చర్చిలో బాంబులు పెట్టి చంపేశారు, చర్చిల్లోనే చిన్నపిల్లలు హత్యలు జరిగినాయి అని చెప్పి శవాలను పాతి పెట్టారని చెప్పి కెనడాలో బయట తీస్తున్నారు, చర్చిల్లోనే రేపులు జరుగుతున్నాయి. అది అది అందరికీ తెలిసిందే. మరి ఇంతమంది బాధితులు వాళ్ళ దేవుడు ఎక్కడ కాపాడుతున్నాడు? అదే అంటున్నా, అంటే వాళ్ళ తప్పులు బయటికి చెప్పట్లేదు, వాళ్ళు చెప్పరు కూడా. ఎన్ని జరుగుతున్నాయో మన హిందువులందరికీ తెలుసు. మనం ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడో మనకు ఒకటి జ్ఞానం అంటారు, ఇంకా అచ్చు తెలుగులో చెప్పాలి అని అంటే జనరల్గా మనం మాట్లాడే ఇంగిత జ్ఞానం అంటారు. ఇంగిత జ్ఞానం ఉన్నోడికి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకు అదంతా ఉంది కాబట్టి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడదు. కానీ వాళ్ళు మన హిందూ దేవాలయాన్ని ఉద్దేశించి, సో అక్కడ ఏవైనా కొంచెం ఎక్కడైనా పొరపాట్లు జరగకుండా ఉండవు, మనిషి ఎవ్వరు కూడా తప్పు చేయకుండా ఉండడు. సో అక్కడ ఏదో ఆలయానికి సంబంధించిన ఈవోలు జేఈఓలు ఆర్గనైజింగ్లో కొన్ని పొరపాట్లు దొలడం వల్ల, లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల, అంటే ఓవర్ క్రౌడ్ అయిపోయినా కానీ దాన్ని మనం దేవుడి మీదకి తొయ్యలేం. సో అది మనకు తెలుసు అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళకి. కానీ వీళ్ళు దాన్ని పాజిటివ్ వేలో తీసుకుని, మీకు ఇప్పుడు అంతకుముందు కూడా తెలిసే, మీకు డైలీ మీకు దీపధూప నైవేద్యాలు ఉంటాయి, కైంకర్యాలు మామూలుగా మనం చాలా అంటే ఎక్కడ పొరపాట్లు దొల్లకుండా మ్యాక్సిమం మనకి చేతనైనంత మనం ప్రయత్నిస్తాం. కానీ వాళ్ళు మీకు ఇన్ని ఖర్చులు ఉంటాయి, పొద్దున్నే మీరు దీపాలు పెట్టాలి, మీకు పువ్వులు కొనాలి, లేకపోతే మీ దేవుడు కరడించడు, శపిస్తాడు, మీ దేవుడు సో ఇంక ఎన్ని అంటే నానా రకాలుగా, నరలేని నాలుక చాలా రకాలుగా మాట్లాడితే అన్నట్టు చాలా దారుణంగా మాట్లాడతారు. దీన్ని వాళ్ళు పాజిటివ్ వేలో మలుచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎవరన్నా అలాగన్నారా? మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే నాకు పర్సనల్గా లేదు, జరుగుతుంది, వాళ్ళకి వేరే రకంగా ఉంటుంది. ఐ హియర్డ్, నేను కొన్ని విన్నాను ఇలా అంటారు. అంటే గుంటూరు సైడ్ కానీ వెళ్తే కనుక మనం ఇలా మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉండదు, వాళ్ళ మాటలే మనకు వినిపిస్తాయి. సో అలా నేను విన్నాను, నాకు ఓన్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు విగ్రహారాధన చేస్తారు, ఒక రాయి అది, అందులో ఏం ఉండదు, మీకు పూజలు చేయాలంటే ఖర్చులతో కూడుకున్నది, మాకు అలాంటివి ఏం లేవు, కొవ్వొత్తు కూడా వెలిగించాల్సిన అవసరం లేదు, మా వాడు చాలా మంచోడు, చాలా కరుణామయ, ఇంకా వాళ్ళు హారిబుల్ అనమాట. అందులో 10% సిస్టమ్ ఉంది, మీకు తెలుసా? మీకు ఐడియా ఉందా? నేను నెక్స్ట్ దానికి వస్తా. ఇలాంటి చెప్తున్నారు కదా, తీరా చూస్తే చర్చిల్లో కొబ్బరికాయలు కొడుతున్నారు, దండలు వేస్తున్నారు, అగరబత్తీలు వెలిగిస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు, అండ్ దెన్ తలనీలాలు కూడా వేస్తున్నారు కొన్ని చర్చిల్లో. అయితే నువ్వు వద్దని చెప్పినావు, మరి మావెందుకు పాటిస్తున్నావు? రీసెంట్గా నేను ఇంకో దగ్గర చూసా, క్రిస్మస్కి మనం ఎలా అయితే దేవుని ఊరేగింపుగా తీసుకెళ్తామో కొన్ని పండగలకి, స్పెషల్ అకేషన్స్కి, దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే అది మాఫియా, ఒక మత మార్పిడి ముఠాల మాఫియా అనమాట. వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఒక వర్గం కొంతమంది ఏమో ద్వేషిస్తారు, మీరు తప్పు అంటారు. ఒక వర్గం, కొన్ని ముఠాలేమో మరి ఈ సంప్రదాయాలన్నీ తప్పంటే సడన్గా ఇక్కడి నుంచి డిస్కనెక్ట్ అవ్వలేరు కదా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం, రోజు పూజ చేసుకోవటం, ఆ ట్రెడిషన్స్కి అలవాటు పడిన వాళ్ళు సడన్గా మీరు అవన్నీ మానేసేయండి అంటే కొంతమంది ఇష్టపడకపోవచ్చు. అందుకని వాళ్ళకి కూడా వెసులుబాటు ఉంది. మీరు అక్కడ నచ్చకపోతే, ఇది తప్పు అనే వర్గాలు ఉన్నాయి క్రిస్టియానిటీలో, కానీ ఇవి చేసుకోవటానికి వెసులుబాటు ఇచ్చే ముఠాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడికి రాని వాళ్ళు, ఇక్కడ డిస్కనెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. అంటే ఒక్కళ్ళు కూడా మీరు మిస్ చేసుకోవద్దు, అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఓ 10,000 రూపాయల ప్రోడక్ట్ ఒకటి పెట్టారు, ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్. ఈ 10,000 రూపాయలు ప్రొడక్ట్స్ని ఇష్టపడక, లేకపోతే అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళ కోసం ఏం చేస్తారు, వాళ్ళే సెకండ్ ఇంకొక షాప్ ఓపెన్ చేస్తారు పక్కన, కొంచెం తక్కువ రేట్లో, వాళ్ళదే కానీ డిఫరెంట్ పేరుతో ఉంటాయి. అంటే కస్టమర్లను ఒక్కళ్ళని కూడా వదులుకోకూడదు అని. అలాగే ఇది ఒక మార్కెటింగ్ కంపెనీ అనమాట. దీన్ని ద్వేషించే వాళ్ళు వీళ్ళ దగ్గర రావాలి, దీన్ని ఇష్టపడే వాళ్ళు వీళ్ళ దగ్గర ఎవరూ మిస్ అవ్వకూడదు. అలా ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో కూడా లోకలైజేషన్ చేస్తారు వాళ్ళ మతాన్ని. స్థానికీకరణ అంటారు. స్థానిక ఆచారాలతో వాళ్ళ దేవుడిని కలిపేసి, వాళ్ళ మతాన్ని కలిపేసి, వాళ్ళకు ఒక సిద్ధాంతాలు అంటూ ఉండవు, వాళ్ళకు ఒక పూజా విధానాలు అంటూ ఉండవు, వాళ్ళ బైబిల్లో ఎక్కడ ఉండదు.
దేవుడిని ఇలా ఆరాధించాలని, లేకపోతే ఈ సంప్రదాయాలు ఉంటాయని కానీ అన్నీ కాపీ కొట్టడం, అరువు తెచ్చుకోవటం, మిక్సింగ్ చేసేయటం, కిచిడి చేయటం. అంటే హిందువులందరూ ఏం పాటిస్తారు, పూజలు డైలీ ఎలా చేస్తారు, అకేషన్స్ వైజ్ ఎలా చేస్తారు, వ్రతాలు ఎలా చేస్తారు అందరికీ తెలుసు. కానీ క్రిస్టియన్స్ దాని నుంచి తీసుకొని కొన్ని పాటలు కూడా మనం వింటూ ఉంటాం. మనది ఎలా అయితే విష్ణు సహస్రనామం కావచ్చు, లేకపోతే సుప్రభాతం కావచ్చు, సేమ్ జస్ట్ మన దేవుడిది పేరు తీసి వాళ్ళ దేవుడి దాంట్లో ఇన్బిల్డ్ చేసి ప్లే చేస్తూ ఉంటారు. యేసు సహస్రనామావళి, యేసు భగవద్గీత అన్నీ వచ్చినాయి ఇప్పుడు. అదే అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ ఎవరివి? మనవి. మీకు ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ వచ్చినా చైనా వాళ్ళు దానికి కాపీ రిలీజ్ చేస్తారు. అవునవును. అట్లాగే ప్రపంచంలో ఏ పూజా విధానాలు ఎక్కడ సక్సెస్ అయినా దానికి కాపీ కొట్టేది ముందు క్రిస్టియన్ మతం. అసలు ఇంతకు మించినటువంటి మార్కెటింగ్ వ్యవస్థ ఈ భూగోళంలో ఎక్కడ దొరకదు. కానీ జనాలు ఎలా ఇన్ని సంవత్సరాలు హిందుత్వంలో అంటే హిందువులు ఏం చేస్తారు ఏంటి అని చూసి కూడా అటు సైడ్ మొగ్గు చూపుతున్నారు. కారణం అంటే ఎక్కడ ల్యాక్ ఆఫ్ జరుగుతుందని. మొగ్గు చూపించడం కాదు, అది ప్రలోభాలకి గురవుతున్నారు. ఓకే. మార్కెటింగ్ స్ట్రాటజీలు పడిపోతున్నారు కొంతమంది, అందరూ పడిపోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేయగా ఇప్పుడు ఏదో కొద్దిమంది, 10% మందిని వాళ్ళు మతం మార్చగలిగారు ఇన్ని వందల సంవత్సరాల్లో. అది కాస్త బలహీన మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఏదో ఆశలకి ప్రలోభాలకి లొంగిపోయేవాళ్ళు, రాత్రే మా జీవితాలు తారుమారైపోతాయి అనుకునేవాళ్ళు, అద్భుతాలు జరుగుతాయని ఆశించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు మీరు రోజు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటారు. సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి, రోజు న్యూస్ పేపర్లో వస్తున్నాయి. గవర్నమెంట్ దాని మీద ప్రచారం చేస్తుందా? అవును. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రోజు మనకి ఫోన్ చేసినప్పుడు కూడా ఇలా మోసాలు జరిగే అవకాశం ఉంది, ఫోన్లు లిఫ్ట్ చేయొద్దు, ఇప్పుడు రింగ్ కంటే ముందు అదే వస్తుందా? ఇంతగా ప్రచారం చేస్తున్నారా? కానీ ఇప్పటికీ మోసపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకని? మీరు ఇంత పెట్టుబడి పెడితే ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు అమాంతం ఒక డబ్బు వచ్చి పడుతుంది అని ఒక మెసేజ్ పెడతాడు. ఆ ఆశకి అట్రాక్ట్ అయిన వాళ్ళు అది వాళ్ళ ట్రాప్లో పడతారు. అలాగే హిందుత్వం, సత్యం, ధర్మం అనేవి సిద్ధాంతాలు ఎంత బలంగా ఉన్నా మీకు మా మతంలోకి వస్తే అమాంతంగా మీకు స్వర్గం ఫ్రీగా వచ్చేస్తుంది, మీ పాపాలన్నీ రద్దయిపోతాయి, రేపు నుంచి మీరు పరిశుద్ధులు అయిపోతారు. అది సత్యమా అసత్యం పక్కన పెట్టేయండి, ఆశ. లాటరీ తగిలిద్దని ఆశ. ఈ లాటరీకి ఆశపడేవాళ్ళు, ఇప్పుడు జోదం ఆడి, గుర్ర పందాలు ఆడి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలి మనస్తత్వం వాళ్ళు ఉంటారు కదా, అట్లా రాత్రి నేను పరిశుద్ధుని అయిపోవాలి అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్తారు. మళ్ళీ ఆ స్వర్గం తాళం దొరకాలంటే నువ్వు ఇన్ని డబ్బులు పే చేయాలి. అక్కడికి వెళ్ళినాక అక్కడ వ్యవస్థ వేరే ఉంటుంది, సినిమా వేరే ఉంటుంది. అసలు స్వర్గానికి ఆ డోర్కి ఓపెన్ చేయడానికి తాళం ఏదైతే ఉంటుందో అది నీకు దక్కాలి అంటే నువ్వు నాకు ఇంత పే చేయాలి, నువ్వు ఈ పనులు చేయాలి. అది క్యాథలిక్లో ఉంది పూర్వం. వాళ్ళకి స్వర్గంలో సీటు కావాలంటే వాళ్ళు ఏ రోజు బుక్ చేసుకోవచ్చా? అవి బస్సులో బుక్ చేసుకున్నట్టు. అంటే ఈ రోజు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే అంత పే చేయాలి. అవునా? ఏ రోజుకి ఆ రోజు పాపం చేసి దానికి పే చేసుకోవచ్చు. ఓకే. సో డబ్బులు ఉన్న వాళ్ళందరూ పాపాలు చేసి తీర్చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ రోజు పాపం చేసి అక్కడ పేమెంట్ ఇస్తే రద్దు అయిపోతుంది. క్షమాపణ పత్రం ఇస్తాడు పోపు. ఓకే, నీ పాపం ఈ రోజు క్షమించబడిందని క్షమాపణ పత్రం ఇస్తాడు అనమాట, ఆ పేమెంట్ ఇస్తే. ఓకే, అలా ఉంటుంది అనమాట. అండ్ అంటే ముఖ్యంగా అంటే మన హిందూ దేవాలయాల్లో భక్తులకి కావాల్సినటువంటి సదుపాయాలు లేక విసుగు చెందేలా చేసి అటు సైడ్కి తీసుకెళ్తున్నారు అనేటువంటిది కూడా కొంతమందిలో అభిప్రాయం ఉంది. అంటే దేవాలయ వ్యవస్థలో వాళ్ళు దూరి ఇలా చేస్తున్నారనే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలోనే చూడండి, సో అది తొక్కేసినట్టు జరిగింది. కొన్ని దేవాలయాల్లో కూడా సో వ్యవస్థ సరిగ్గా ఉండదు, చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. ఆ భక్తులకి ఉండాల్సినటువంటి సదుపాయాలు అంటే త్రాగునీరు కావచ్చు, లేకపోతే పంతులు గారు కావచ్చు, కొన్ని చోట్ల అసలు కొన్ని దేవాలయాలకైతే నిత్య కైంకర్యాలు కూడా జరగవు, నిత్య దీపారాధన ధూపారాధన అది కూడా జరగదు. సో అది అలా ఉందా అంటే ఉందన్నట్టే ఉంటుంది. ఎవరో చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు వెళ్ళి క్లీన్ చేసి చేయడమే తప్ప అలా అంటే గుర్తించట్లేదు కొంతమంది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా గుర్తించట్లేదు. సో పాత గవర్నమెంట్ ఏం చేసిందో అందరికీ తెలిసిందే. సో అంటే సదుపాయాలు సరిగ్గా లేక, మనిషికి సదుపాయం లేకపోతే ఎక్కడా ఉండలేడు. సో దేవాలయాలు అటువంటిది దేవాలయాలు కల్పించట్లేదు కాబట్టి, భక్తుల్ని అట్రాక్ట్ చేయట్లేదు కాబట్టి, సో ఏం వెళ్తాంలే గుడికి వద్దులే అని చెప్పేసి అని అంటే ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు అటు సైడ్ మొగ్గు చూపుతున్నారు అని అంటే మీరు ఏమంటారు? పూర్తిగా ఇదే కారణం అని చెప్పలేము. ఇప్పుడు కొంతమంది అలసత్వం, అశ్రద్ధ వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతుంది అనేది వాస్తవం. ఇది కూడా ధనిక దేవాలయ, ఆదాయం బాగా వచ్చే దేవాలయాల్లో అక్కడ రాజకీయాలు అన్నీ వచ్చేస్తాయి, పెత్తందారీ వ్యవస్థలు వస్తాయి, చాలామంది
పెత్తనం నడవాలనుకుంటారో రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ ఈ దరిద్రాలన్నీ తగలాడుతున్నాయి. అయితే ఇందులో అదనంగా ఈ మతం మారిన వాళ్ళు కూడా అందులో దూరుతున్నారు. అంటే మతం మారిన వాళ్ళు కూడా ఇప్పుడు టీటీడీలో ఉద్యోగస్తులుగా ఉన్నారు. వాళ్ళకి జస్ట్ లాజికల్గా ఆలోచించండి, వెంకటేశ్వర స్వామి వారి మీద వారికి గౌరవం ఉంటుందా? ఉండదు. భక్తి ఉంటుందా? ఉండదు. వాళ్ళు మనసులో ద్వేషిస్తూనే ఉంటారు, విగ్రహం అంటారు, సైతాన్ మనసులో ఏదో అనుకుంటారు. మరి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? తోసేయటము, నడవండి నడవండి అంటే కొంచెం పరుషంగా మాట్లాడడం. ఇప్పుడు మనకి స్వామివారి మీద విపరీతమైన భక్తి భావంలో ఉన్నటువంటి ఒక భక్తుడు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నాడు అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు? వచ్చేటువంటి భక్తుల్ని కూడా చాలా గౌరవ మర్యాదలతో చూస్తారు. ఎందుకంటే విష్ణు భక్తులు వాళ్ళు. భాగవతంలో గోపికలు శ్రీకృష్ణుడికి పరమ భక్తులు, వాళ్ళ పాద ధూళి తీసి నా శిరస్సు మీద పెట్టుకుంటా అంటాడు బ్రహ్మ. అంత భక్తిపరులు వాళ్ళు. అంటే అంత విష్ణు భక్తి అంత గొప్పది అని చెప్పి, మరి అంత గొప్ప వాళ్ళని విష్ణు భక్తులు వస్తున్నారు, మనం వాళ్ళకి సేవ చేసుకోవాలి అనే భావన ఉద్యోగస్తుల్లో ఉండాలి కదా. మతం మారిన వాళ్ళు ఎందుకు ఉంటుంది? అంటే రీసెంట్గా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం ఉన్నటువంటి భక్తులు కూడా పోలీసులు కొట్టారు, తిట్టారు. ఎవరు రమ్మన్నాడు? ఇవి చెప్పారు అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు. వాళ్ళు చెప్పడం జరిగింది. మతం మారుడు అయి ఉంటాడు. అదే కదా సమస్య. ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాం? ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర నుంచి, సీఎం గారి దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నారు అన్ని మతస్థులు దేవాలయాల్లో ఉండకూడదు అని చెప్పి. అవును. ఎందుకు ఆచరణలోకి రావట్లేదు? ఎప్పటికి అమలు చేస్తారు అది? అంటే ఎవరి ఫాల్ట్ అంటారు? ఎక్కడ జరుగుతుంది లోపం? ఎక్కడుంది? చాలా కారణాలు ఉంటాయండి. ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే, తెగించి నిర్ణయాలు తీసుకోవాలంటే కొంతమంది నొచ్చుకుంటారు. మనం అందరినీ సంతృప్తిపరచాలి. అందరినీ సంతృప్తిపరచడం ఏంటంటే, ఇప్పుడు హిందువుల వ్యవస్థ ఇది. హిందువులు వాళ్ళ యొక్క ప్రయోజనాలే ముఖ్యం, హిందువుల యొక్క మనోభావాలే ముఖ్యం. హిందూ శాస్త్రీయ ఆచారాలు ఆగమ శాస్త్రాల ప్రకారం జరగాలి, అది ముఖ్యం తప్ప వాళ్ళు ఎవరన్నా క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, లేకపోతే వేరే మతస్థుల్ని, ప్రపంచంలో ప్రజలందరినీ ఈ దేవాలయ వ్యవస్థలో సంతృప్తిపరచడం ఏంటి? నాకు అర్థం కాదు. అంతేకాకుండా తిరుపతిలో జరిగిన రీసెంట్ సంఘటన కూడా, సో ఎందుకంటే జేఈఓని, ఈఓని అండ్ ఈవెన్ చైర్మన్ని కూడా ఎందుకు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే, బికాస్ దే బిలాంగ్స్ టు సమ్ కమ్యూనిటీ, వాళ్ళ ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి తీసుకుంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు ఇబ్బంది పడతారు, ఏమన్నా అంటారేమో అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అంతర్గతంగా ఎలాంటి కారణాలు ఉన్నవి అనేవి మనం పూర్తిగా ఇదే నిర్ధారణ చేయలేం. ఏ కారణాలతో వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదని మనకు తెలియదు, కానీ మనం డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేది. అంటే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ తీసుకోవట్లేదని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళని రీప్లేస్ చేసుకోండి, ఆ వర్గం వాళ్ళతో రీప్లేస్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ భక్తి పరులను కూర్చోబెట్టండి అక్కడ. ఇది మనం చెప్పేది. సమస్యని సాల్వ్ చేయండి అనేది మనం అడుగుతున్నాం. సమస్య ఎందుకు సాల్వ్ కావట్లేదు అనేది మరి వాళ్ళే చెప్పాలి. అండ్ ఇంకొకటి కరుణాకర్ గారు, సండే వచ్చిందని అంటే ఖచ్చితంగా క్రిస్టియన్స్ చర్చిలో ఉండాల్సిందే. నీకు ఎంత అర్జెంట్ పని ఉన్నా మిగిలిన డేస్లో చూసుకో, మండే టు సాటర్డే చూసుకో, కానీ సండే నువ్వు చర్చికి రావాల్సిందే అనే కండిషన్ ఉంటుంది. అండ్ అలాగే ముస్లిం వాళ్ళు కూడా ఖచ్చితంగా శుక్రవారం వెళ్ళి వాళ్ళు నమాజ్ చేయాలి. కానీ హిందువులు మాత్రం ఏదైనా అకేషన్ వస్తే కానీ టెంపుల్కి రారు, వాడికి బాధ వస్తే కానీ వాడు టెంపుల్కి రాడు. అంటే ఖచ్చితంగా వెళ్ళాలంటే ఇప్పుడేం వెళ్తాంలే, ఏం వెళ్తాంలే, ఇప్పుడు అవసరమా అనేటువంటి మాటలు వస్తాయి హిందువుల దగ్గర నుంచి. అలా మాట్లాడేటువంటి హిందువుల గురించి మీరేమంటారు? అంటే హిందుత్వంలో ఆ వ్యవస్థ లేదు. అంటే బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక కంపెనీని నడపట్లేదు హిందుత్వం. భక్తి అనేది మనకి భగవంతుడికి సంబంధించింది. ఆ భక్తి భావన మనం కూర్చున్న చోటే పరమాత్మని మనం ధ్యానించవచ్చు, ఇంట్లో కూడా భగవద్ ఆరాధన చేసుకోవచ్చు. సరే, దేవాలయానికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళొచ్చు. కానీ ఖచ్చితంగా నువ్వు రావాలి, రాకపోతే నీ తాట తీస్తా అనేవాళ్ళు హిందుత్వంలో ఉండరు. అవును, అక్కడ అంటారు నీకు పాపం తగిలిది రాకపోతే. ఎందుకు అని అంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, షీ కన్వర్టెడ్ అనమాట యాక్చువల్లీ అందులోకి. సో సండే కలుద్దామంటే లేదు నేను చర్చికి వెళ్ళాలి, ఆఫీస్లో షూట్ ఉందా కానీ తను వచ్చేది కాదనమాట, ఎందుకంటే చర్చికి వెళ్ళాలి. సో ఫెల్ట్ సో బ్యాడ్. ఒక అమ్మాయి అంటే హిందువుగా పుట్టి అటు ఎందుకు వెళ్ళింది, ఇటు వస్తే బాగున్ను అని నేను చాలా గట్టిగా కోరుకున్నా. ఫైనల్లీ షీ కేమ్ బ్యాక్. ఓకే, సూపర్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. సో శివయ్య ఉన్నాడు, చూసుకుంటాడు, గట్టి కోరుకుంటే ఇస్తాడని చెప్పి నేను అనుకున్నా. మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తున్నాం. చాలా మంది ఏం చేస్తారంటారంటే చర్చిలు మానేసి ఇళ్లలో కూర్చుంటారు, ఇళ్లలో కూర్చొని ఇళ్లలో పనులు పెట్టుకుంటారు.
ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది. లేడీస్కి ఏమో వంటల పనులు ఉంటాయి. వాళ్ళ చుట్టాలు వచ్చారండి, వండాలండి, పెట్టాలండి. మనం చేయాల్సింది ఏంటి? చర్చికి వాళ్ళని కూడా తీసుకురావాలి. కావాలంటే స్విగ్గీలు, జొమాటోలు ఉన్నాయి, లేకపోతే హోటల్ ఉన్నాయి, లేకపోతే కొంతమంది దశమాకాలు తీరు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, లేదా గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మొత్తం దశమాకాలు తీస్తామండి. తీయకుండా పావు అప్పులు ఉన్న దేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళిపో, ముసుగేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమాంగం దీనోడికి అప్పులు బావు, కూర్చుని ఏడ్చుకోమని. ఈరోజు మనం కానీ చూసినట్టయితే చాలా అంటే వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏంటి? నువ్వు కంపల్సరిగా చర్చికి రావాలి, ఆదివారం నీకు పనులు ఉన్నా కుదరదు, మీ ఇంటికి చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా ఏంటి ఖచ్చితంగా రావాల్సిన అవసరం వాళ్ళని కూడా తీసుకురా. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవాలంట. అంటే ఆడవాళ్ళకి పనులు మానేసి ఇంటికి వచ్చిన బంధువులు బాధ్యతలు చూసుకోకుండా ఇక్కడికి వచ్చి ఏడుపూటి ప్రార్థనలు చేయండి, లేకపోతే వాళ్ళ దేవుడికి కోపం వచ్చింది. సైకో దేవుడు కదా, శపిస్తాడు వీళ్ళని. నాకు అంటే దేవుడు అసలుకి ఎందుకు చెప్పిస్తాడు? వాళ్ళు అదే భయపెడుతున్నారు. అంటే ఇప్పుడు ఆ లెవెల్లో ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్తున్నారు. అవును అవును. ఇప్పుడు భగవంతుడి యొక్క తత్వం ఏంటి? ఆయన మనల్ని అయిన దానికి కాని దానికి శపిస్తా, మనం ఏం చేస్తున్నాం మన వెనకాల తిరుగుతా, నువ్వు చర్చికి రాకపోతే ఆయన బాధపడతా, మన మీద పగ తీర్చుకుంటా, ఇలాంటి సంకుచిత మనస్తత్వంతో ఉంటాడా భగవంతుడు అనే ఆలోచన లేని వాళ్ళు, ఆ పరిణతి లేని వాళ్ళు, మెచ్యూరిటీ లేని వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అందుకే మేము గొర్రెలు అంటాం. గొర్రెలు మేమనటం కాదు, బైబిలే అంది వాళ్ళని గొర్రెలని. ఆ గొర్రెలు ఆ స్థాయిలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు అలా బ్లాక్ మెయిలింగ్, ఆ దందాలు నడుస్తున్నాయి. వాళ్ళే 10% దిగిపోతే ఒప్పుకొని అంటుంది ఆవిడ. అదే అదే కొన్ని వీడియోస్ కూడా నేను చూశాను. చర్చికి వెళ్ళి వైన్ తాగితే ఎక్కడ లేని రోగాలు తగ్గిపోతాయి, అండ్ ఆ ప్రేయర్స్కి వెళ్తే వైన్ కూడా దాకా టచ్ అంటాడు అంతే. అదే ప్రేయర్స్కి వెళ్తే ఇట్స్ లైక్ అది వీడియోలు చూడగానే ఎంత నవ్వు వస్తుందంటే చూసేటప్పుడు. ఆవిడ అసలు అప్పుడు దాకా నడవలేదని అంటారు. అంటే అదే వీడియో మల్టిపుల్ వేస్లో, అంటే ప్రతి ప్రేయర్స్లో ఆవిడే కనిపిస్తుంది. ఒక దగ్గర ఏమో లేవలేని పరిస్థితిలో పెరాలసిస్ వచ్చిందని అంటారు, ఇంకో దగ్గర ఏమో అసలు మాటలు రాలేదు అంటారు. బట్ పాస్టర్ టచ్ చేయగానే మాటలు వస్తాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎట్లా అంత బ్లైండ్గా ఎట్లా నమ్ముతున్నారు? జూనియర్ ఆర్టిస్టులు అండి, సింపుల్గా. అది అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. అది అర్థం కాని వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ మార్కెటింగ్ వ్యవస్థ, స్ట్రాటజీ. ఇప్పుడు టార్గెటింగ్ పీపుల్ ఉంటారు కదా, టార్గెటింగ్ వర్గాలు ఉంటాయి. లో ఐక్యూ పీపుల్ ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఒక సినిమా తీశారనుకోండి, ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే యూత్, ఫ్యామిలీ ఆడియన్సా, స్టూడెంట్సా, ఇలా ఉంటారు కదా. అలాగే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే దానికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, దీన్ని ప్రశ్నించేవాళ్ళు, ఇది ట్రాష్ అని అర్థం చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎన్ని విమర్శలు చేస్తారు, ఎన్ని రకాలుగా ప్రశ్నించి వాళ్ళకి అనవసరం. వాళ్ళ వ్యాపారం నడుస్తుందా లేదా అంతవరకే, బుట్టలో పడుతున్నారు కదా. అవును. అంటే అంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు అనేది నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ సమ్ టైమ్స్ చూస్తే నవ్వు కూడా వస్తుంది. ఆ నవ్వుకునే అదే కాల్లో చూసుకుంటే వాళ్ళు పాడే పాటలు కూడా, ఏసు ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ, నువ్వు నాతో ఉండు అంటే పదాలు. ప్రసన్న బోల్ట్ ఆవిడ మీద మేము టెస్ట్ ట్రోల్స్ కూడా చేసాం. చూసా నేను. చూసారు? అది చూసా, బాగా చెప్పింది. అందులో కారు అడిగిందంట, ఇచ్చేసారా? కారు ఇస్తా అన్నాడు. సరే పార్కింగ్ ఉందా మీ ఇంట్లో అని అడిగాడు. వాళ్ళ దేవుడు పార్కింగ్ ఉందా అని అడిగాడంట. ఉండు చూస్తానని చెప్పి అటు ఇటు వెతికిందంట, దొరకలేదు. ఇంటి పక్కన ఖాళీ చేయించాలి పార్కింగ్ కావాలంటే. అప్పుడు ఈవిడేం చేసింది, దేవుడా పార్కింగ్ కూడా నువ్వే చూసి పెట్టు అందంట. అవునా? వావ్. అప్పుడు ఆయన ఇంటి పక్కన ఖాళీ చేయించాడంట. అంటే ఇది ఒక రకంగా బిజినెస్ మ్యాన్ సినిమా చూసారా? మహేష్ బాబు కార్ తీసుకొచ్చి కాజాలకి మీ ఇంట్లో పార్కింగ్ ఉందని అడుగుతాడు కదా, ఎక్కడో అక్కడ పెట్టుకుంటా ముందు ఇచ్చేయండి అని అడిగింది ఆవిడ పక్కన. ఇప్పుడు ఆవిడ కూడా ఎక్కడో చోట పెట్టుకుంటా ముందు కారు ఇచ్చేయమనాలి కదా. అంటే పక్కనింటే వాళ్ళని ఖాళీ చేయించిందంటే దాన్ని ఎంత క్రూరంగా చూడాలి, ఎంత వైల్డ్ గా. ఏదేం చేస్తారు ఆ రకంగా, అంతే కదా ఆలోచిస్తే. ఈవిడ కారు పెట్టుకోవడం కోసం పక్కన ఇంటిని ఖాళీ చేయించేస్తారా? ఇంటి ముందు ఎక్కడో స్పేస్. ఇప్పుడు అవి నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ కథలు చెప్పింది కదా ఆవిడ, అంటే మనకు అర్థమైంది ఆవిడ కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యింది, సమస్యతో బాధపడుతుంది, అలా మాట్లాడుతుంది అర్థమైంది. కానీ కింద కామెంట్లు చూస్తే మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆమెన్ హల్లెలూయా అని కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. అది నిజమని నమ్మేవాళ్ళు ఉన్నారు. అదే లో ఐక్యూ కాబట్టి తప్పదు, వాళ్ళు అలానే అది రైట్ అనే ఆలోచిస్తారు. ఈవిడేమో ఆశీర్వదిస్తావా, నాతో వస్తావా, విడవకుంటావా అని పాట పాడిందంట. పాట పాడితే పైనుంచి అయినా ఆశీర్వదిస్తాను, నీతోనే వస్తాను, విడవకుంటా అని పైనుంచి దిగొచ్చాడంట ఆయన. వీళ్ళిద్దరు కలిసి డ్యూయట్స్ పాడుకున్నారంట, చెప్తుంది ఆవిడ. సో డ్యూయట్స్ ఎవరితో పాడతారు కరుణాకర్ గారు? అంటే డ్యూయట్ అనే పదం వాడలేదు, మీ ఇద్దరం కలిసి పాట పాడుకున్నాం అని చెప్పింది.
అంటే కొన్ని పాటలు కూడా ఉన్నాయి. అంటే లైక్ ఒక దగ్గర ఏమో కొంచెం పర్వాలేదు, పదజాలం బాగానే ఉంటుంది. కొన్ని చోట్ల వినడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళు. అంటే నేను ఆ పదాలు చెప్పాలనుకోవట్లేదు. సో అంటే అంటే ఇప్పుడు ఎవరికి తెలుగు రాని వాళ్ళు ఎవరు లేరు, క్రిస్టియానిటీలో అందరికీ తెలుగు వచ్చు. అంత గుడ్డిగా అంత వాడకూడని పదాలు ఎట్లా వాడినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ తెలుగే దరిద్రంగా ఉంటుంది. అవును. ఒకటి భాష మీద పట్టు ఉండాలి కదా. ఇప్పుడు పాట ఎప్పుడు వస్తుంది, మాటలో ఉన్నటువంటి భావాలు పొంగి పొర్లితే పాట అయింది. అంటే భగవంతుడి మీద మనకు భక్తి పొంగి పొర్లినప్పుడు మనకి చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళు రాసిన పాటలు ఎంత చక్కగా ఉంటాయి, ఎంత అదే వినసొంపుగా ఉంటాయి. జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత స్టేబుల్గా ఉండాలి అనే దానికి సంబంధించి అవి మనకు ఆ పాటలు యాక్చువల్లీ. సో వీళ్ళు అట్లా లేవు, అట్లా కాదు కదా, ఇదంతా ఆర్టిఫిషియల్ కదా. వినడానికి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది వాళ్ళ పాటలు. ఈ రీసెంట్గా ఇంకొక పాస్టర్ కోయి కోడిని కోయి, అది ఆయన మీద కూడా ట్రోల్స్ చేశారు. అది ఎంత ఫేక్ అంటే, పొన్నమి నాగు సినిమా నా కథను చూసి కాపీ కొట్టి రాశారు, సినిమా తీశారని చెప్పాడు ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు. నేను గూగుల్లో వెతికితే అసలు ఆ కథ ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళది కాదు, తమిళనాడులో కేరళలో అక్కడ ఒరిజినల్ సినిమా అక్కడి నుంచి వచ్చింది, ఇది అక్కడి నుంచి వీళ్ళు కథ కొనుక్కున్నారు అని చెప్పి ఆ గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే అసలు ఎంత తెగించడానికి కూడా సిద్ధపడుతున్నారు వీళ్ళు, ఎంత బరి తెగించి అబద్ధాలు ఆడుతున్నారు. అవును. అంటే చాలా జనరలైజ్గా పదాలనే వాడేసి నువ్వు చప్పట్లు కొట్టు, నువ్వు అది చేయి ఇది చేయి. అంటే ఇప్పుడు దాకా అయితే ఓన్లీ మన సంప్రదాయాలే వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. సో ఇప్పుడు కోయి అని చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ కోడిని కోయడాలు, మేకలు కోయడాలు స్టార్ట్ చేస్తారేమో రాబోయేటువంటి రోజుల్లో. కోడిని పాస్టర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో కోడిని కోయాల్సిందే. ఇప్పుడు కోడిని కాదు మేకను కోయమని చెప్తున్నారు. ఇంట్లో గృహకూటములను పెడతారు. కోడికలు తీసివేతలు భాగాహారాలు వాళ్ళకే వస్తాయి. అదేంటో వీళ్ళు చర్చికి వెళ్ళేది కాకుండా వారం ఈ పాస్టరు కొంతమంది గుంపు కలిసి గృహ దర్శనాలను చేస్తారు. అవును. అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేకను కొయ్యాల్సిందే. ఇప్పుడు ఇంతకుముందు కోడిని పెట్టారు, ఇప్పుడు మేకను పెట్టారు. ఓకే. వాళ్ళు శుభ్రంగా తినేసి అందరూ చిల్లిగారెలు, కోడి కూర, నాటుకోడి, మేకలు తినేసి మందు కూడా తాగుతారు అనుకోండి, అది కూడా తెలిసిందే. మందన్న ద్రాక్ష రసం లేండి, మందని చెప్పలా, ఈసు రక్తం అండి. భస్మాసురులాగా నెత్తిమేసి చేయబెట్టి కాసేపు ఆ ప్రార్థనలు చేసి వెళ్తారు. ఉత్తినే వెళ్ళరు, మళ్ళీ వాళ్ళకి దక్షిణ మళ్ళీ వచ్చినందుకు పేమెంట్ ఇవ్వాలి. ఇంతకుముందు మీరు చెప్పారు కదా మీ హిందుత్వంలో ఉంటే ఖర్చులు మాకైతే ఏమండవు అని చెప్పి. ఇప్పుడు హిందుత్వంలో ఎప్పుడో అడప పండక్కో పబ్బానికో మహా అయితే బట్టలు కొనుక్కుంటాం, మనమే ధరిస్తాం, ఇవి పూజ చేసుకుంటాం, దానికి పెద్ద ఖర్చులే ఉండవు, మంచిగా పిండి వంటలు చేసుకుంటాం, మనమే తింటాం. కానీ మీకు వారం మీరు పనులు మానుకొని చర్చికి వెళ్ళాలి. ఆ రోజు మీరు ఆదాయాన్ని కోల్పోయినట్టేనా, మళ్ళీ మధ్యలో వాడి ఇంటికి వస్తాడు, ఆ రోజు మీరు ఆదాయాన్ని కోల్పోయినట్టు వాళ్ళకి పనులు చేసి పెట్టాలి. అంటే మీ పనులు పక్కన పెట్టుకోవాల్సిందే. తర్వాత నెలకు ఒకసారి 10% తీసి పక్కన పెట్టాలి. అది వచ్చిన ఇన్కమ్లో వాళ్ళకి ఇవ్వాలంట కదా. మళ్ళీ వారం మీరు ఎప్పుడైతే చర్చికి వెళ్ళాలో ఆ రోజు కానుక ఇవ్వాలి, 10% కాకుండా. ఈ జోలు ఒకటి పట్టుకుని తిరుగుతారు జనంలో, ఆ జోల్లో ఇట్లా వేయాలి, బాబు బిచ్చమని తిరుగుతారు, మొహం మీద తెచ్చేటట్టు అంటాడు. వేయకపోతే ఆడు అదోలో చూస్తాడు అక్కడ చర్చిలో. చాలామంది చెప్పారు బాధితులు. అది నేను కూడా చూసాను. పాపం ఆవిడ వెజిటబుల్ వెండర్, కూరగాయలు అమ్ముకునే ఆవిడకి వచ్చేది 5,000 అయితే అందులో సగం ఇవ్వాలంట 3,000 దాకా. మళ్ళీ అవి కాకుండా స్పెషల్ ఫీజులు వసూలు చేస్తారు. లేకపోతే నేను దేవుడు శపిస్తాడు, నీకు వ్యాపారం జరగదని ఈ రకంగా మెంటల్లీ డిస్టర్బ్ చేస్తారని ఆవిడ ఐ థింక్ మీ ఛానల్లోనే చూసాను కూడా నేను. ఒక కుటుంబం మతం మారింది అంటే అందులో మినిమం 25 to 30% చర్చికి వెళ్ళిపోద్ది వాళ్ళ ఆదాయంలో. అదే మీరు హిందుత్వంలో ఉంటే ఆ కుటుంబం ఎంత పర్సెంట్ వాళ్ళ ఆదాయంలో ఎంత పూజలు పునస్కారాలు ఖర్చు పెడుతుంది చెప్పండి? 1-2% కూడా ఖర్చు పెట్టరు. ఎందుకు మీరు టెంపుల్కి వెళ్తారు, ప్రతిసారి పూజారి కానుకేస్తారా? పూజారి కాదు, మన టెంపుల్కి కదా వేసేది. కొంతమంది టెంపుల్లో వేస్తారు, హుండీలో వేయచ్చు, కొంతమంది పూజారి గారి పల్లెల్లో వేయచ్చు. కానీ మ్యాండేటరీ కాదు, తప్పనిసరి ఏం కాదు. చాలామంది వేరు. ఇంకా పూజారి గారు ప్రసాదం పెడతారు, తింటారు, శటకోపం పెడతారు, ఆశీర్వచనం చేస్తారు, బొట్టు పెట్టుకుని వచ్చేస్తారు. కానీ మీరు డబ్బులు వేయకుండా చర్చి నుండి బయట రండి చూద్దాం. అవునా, ఇంత క్రిటికల్ అని నాకు తెలియదు. డబ్బులు మీరు వారం చర్చి మానేయండి. ఒకసారి మతం మారిన తర్వాత ఒక వారం చర్చికి వెళ్ళకపోతే మీ ఇంటికి వస్తాడు. పాస్టర్ ఏజెంట్ని పంపిస్తారు, ఎందుకు రావట్లేదు చర్చికి అని. క్లాస్ తీసుకుంటారు, కౌన్సిలింగ్ తీసుకుంటారు. అంటే కొంతమంది లేడీస్ని కూడా అంటే ఫిజికల్గా కూడా దే ఆర్ యూజింగ్ ఇట్. కొంతమంది పాస్టర్స్ బ్రహ్మాండంగా. ఎందుకు అంటే దీనికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే
లైక్ నువ్వు నాతో పడుకుంటేనే నీకు చాలా అంటే నీకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి, నీకు చాలా లాభాలు ఉంటాయి అని కొంచెం మైండ్ సెట్ చేసి మ్యానిపులేట్ చేసి కూడా దే ఆర్ యూజింగ్ లేడీస్ అని కూడా నేను విన్నాను. ఇక్కడ కేపీహెచ్పిలో రంజిత్ తోఫర్ అని ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన వయసు 60-65 సంవత్సరాలు. ఓకే. ఆయన అక్కడికి వచ్చేటటువంటి ఆ విశ్వాసులందరూ కన్యకలు, నేను పెళ్లి కుమారుడిని అని చెప్పి వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకుంటున్నాడు. మీరందరూ నాకు కన్యకలు అంటున్నాడు. వాట్? ఆ కాల్ రికార్డ్స్ బయటకు వచ్చినాయి. అందులో ఒక అమ్మాయి బయటకు వచ్చి గొడవ చేస్తే ఆమెను చంపేస్తాను బెదిరించాడు. దాని మీద మేము వీడియోలు చేసాం. 65 సంవత్సరాల పాస్టర్ ఏమంటాడు, ఈరోజు చేశాను నేను, ఆ రోజు ఆదివారం ప్రభు రక్తంలో కడిగేసుకున్నాను అయిపోయింది అంటాడు. మంచి ఆపర్చునిటీ ఉంది కదా, ఏ రోజుకి ఆ రోజు కడుక్కోవచ్చు. అంటే ఒక్క పాస్టర్ అని కాదు, ఎవ్రీ పాస్టర్ ఇలానే ఉన్నాడు. ఎక్కడైనా కానీ నేను ఇదే వింటూ ఉన్నా. 98-99% ఆ 1% కూడా శాతగాని వాళ్ళు, కొంచెం హార్మోన్స్ పనిచేయని వాళ్ళు వదిలేస్తున్నారు అంతే. ఎందుకంటే కరుణాకర్ గారు అంటే ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఇంత అడ్డగోలుగా చేస్తున్న వాళ్ళు ఏం చేయాలి? నేను దానికి రీజన్ చెప్పాను, చక్కగా నేను విశ్లేషణ చేశాను. అంటే మనం ఇది హాస్యాస్పదంగా చూడటం కాదు, దీని రీజన్ ఏంటి, చర్చిలో అక్రమ సంబంధాలు పెరగటానికి రీజన్ ఏంటి అని నేను కొంచెం ఆలోచిస్తే, మీకు దేవాలయంలో ఒక స్త్రీమూర్తులు వచ్చినా కూడా పూజారి గారితో ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు. అసలు అలా చూడడం అలాగా ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు. అంటే స్పర్శ లేకపోతే వాళ్ళు చాలా దూరంగా మెయింటైన్ చేస్తారు, దూరంగా ఉంటారు. పైగా వాళ్ళు ఉదయాన్నే ప్రాతకాలాన్ని లేచి మంచిగా శుచిగా స్నానం చేసి ఆ పవిత్రమైన మనసుతో మంచిగా రజోగుణాన్ని కలిగించే ఆహారాన్ని కాకుండా సాధు ప్రవృత్తిని కలిగించే ఆహారంతో వాళ్ళు జీవనాన్ని సాగిస్తారు. కాబట్టి వాళ్ళకు కొంచెం ఇంద్రియ నిగ్రహం అనేది ఉంటుంది. అంటే ఒకటి ఎరా జరగచ్చు, నేను చెప్పేది మెజారిటీ. వీళ్ళు ఏదో ఒకటి పట్టుకొచ్చి ఇవి మీ పూజారులు ఇలా చేయట్లేదు అంటారు. అసలు పాస్టర్లు అందరూ అదే చేస్తారు కదా. మీరు 98% పక్కన పెట్టేసి 1-2% హైలైట్ చేసి చూపిస్తున్నారు, ఆ 2 ఒకటే అంటున్నారంటే ఎట్లా కుదిరిద్ది? అంటే మాస్టర్స్ లో చూసుకుంటే మొత్తం చేసేది అందరూ అదే కదా. మీకు అదే పాస్టర్లకి ఆహార నియమాలు ఉండవు. అవును. వాళ్ళు ఏమన్నా ఇంద్రియ నిగ్రహం ఎలా ఉంటుంది? సాత్విక ఆహారం తీసుకుంటారా? అస్సలు రజోగుణమే. రజోగుణం తీసుకుని ఆటోమేటిక్గా మనసు రజోగుణంతోనే ఉంటుంది. అవును. అంటే ఆహారం యొక్క ప్రభావం మనసు మీద ఉంటుంది, శాస్త్రపరమైనటువంటి నిర్ధారణ అది ఒకటి. రెండోది ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది, వాళ్ళు ముట్టుకుంటారు స్త్రీలని. ఫిజికల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. తర్వాత ఏకాంతంలో కలుస్తారు స్త్రీలని, వాళ్ళు ఇంటికి వస్తారు. అవును. ఈవెన్ చర్చిలో కూడా సపరేట్ ఒక సెక్షన్ పెట్టి ఏకాంతంగా వచ్చి నన్ను కలవండి అని కూడా చెప్తారు. శాలెం రాజు అని ఒక పాస్టర్ చిలకలూరుపేటలో ఉంటాడు. అబ్బాయిలు అమ్మాయిలు ప్రార్థనలు చేయించడానికి వెళ్తారు, చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలు. అబ్బాయిలకి ఏమో గుంపు ప్రార్థనలు పెడతాడు, అమ్మాయిలకి ఏమో సింగిల్గా పెడతాడంట. అబ్బాయిలు వచ్చారు, రెండరా మీ మందంతా రెండరా మొత్తం ఆ మంద మొత్తానికి ఒకసారి ప్రార్థన చేస్తాడు. అమ్మాయిలు వస్తే ఒక్కొక్కరిని విడివిడిగా తీసుకెళ్ళి ప్రార్థన చేస్తారు. 2-3 గంటలు చేస్తాడంట ప్రార్థన. ఒక అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి విడివిడిగా ఏకాంతంలో 2-3 గంటలు ప్రార్థన చేసేది ఏంటి అంటే, అబ్బాయిలు అయితే మనుషులు కాదా, లేకపోతే వాళ్ళ పాపాలు తీరా సపరేట్గా క్లాసెస్ తీసుకోవడానికి? మీకు అర్థం కాల పాయింట్ ఇక్కడ. అబ్బాయిలు అయితే గుంపుగా చేస్తున్నాడు మొత్తం అందరిని ఒకేసారి. అదే అంటున్నా, అమ్మాయిలనే ఎందుకు అలా ఒక్కొక్కరికి 2 గంటలు కేటాయిస్తున్నాడు? వీడికి అమ్మాయిలతో పని ఉంటుంది కదా, అబ్బాయిలతో ఏం పని? వీడి గే అయితే అబ్బాయిలు సింగిల్గా చేసుకెళ్తాడు. అది పాయింట్. అవును. ఇప్పుడు అంటే ఏకాంతం, స్పర్శ, ఆహార నియమాలు ఇన్ని ఉంటాయి. మీరు ఎలాంటి ఆహార నియమాలు తీసుకోకుండా ఏకాంతంలో స్త్రీలను కలిసి ముట్టుకుంటూ ప్రార్థన చేస్తే ఏమైంది? అక్కడ జరుగుతున్నాయి అక్రమ సంబంధాలు. అవును, చాలా ఉన్నాయి, నేను విన్నాను. అంటే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో టీనేజ్ గర్ల్స్, సో ఎందుకు 2 గంటలు పాస్టర్ వచ్చి ప్రేయర్లో పాల్గొనండి అని అంటే ఎందుకు వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎందుకు దాన్ని ఖండించట్లేదు? మా అమ్మాయి 2 గంటలు మీతో ఎందుకు టైం స్పెండ్ చేయాలనేటువంటి క్వశ్చనింగ్ ఆలోచన ఎందుకు రావట్లేదు? వాళ్ళు దైవజనులు అనుకుంటున్నారు వీళ్ళు. ఓకే, దేర్ ఈస్ సమ్ ట్రాన్స్. ఇప్పుడు చాలా రకాలుగా వీళ్ళు దోపిడీకి గురి కాబడుతున్నారు, ఆర్థికంగా, శారీరకంగా. కొంతమంది బానిసత్వం చేస్తారు చర్చిల్లో, దాన్ని పరిచర్య అంటారు. పరిచర్య అంటే ఫ్రీగా సర్వీస్ చేయటం, బానిసత్వం చేయటం అనమాట. జీతభత్యాలు ఉండవు. ఇది ఒక రకమైన దోపిడీ, శ్రమ దోపిడీ, శారీరక దోపిడీ, ఆర్థిక దోపిడీ. మొత్తం చర్చి వ్యవస్థ ఏంటంటే సాధారణ ప్రజల్ని దోచుకుంటూ ఒక పాస్టర్ల వ్యవస్థ. వీళ్ళు ధనికులు అవ్వటం, ఐశ్వర్యవంతులు అవ్వటం, వీళ్ళు బలిసిపోవటం, ఇది జరిగేది. ఇది చర్చి వ్యవస్థ. అంటే అదొక దోపిడీ వ్యవస్థ అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. రియలైజ్ అవ్వాలి చాలా తొందరలో అని చెప్పి నేను చాలా కోరుకుంటున్నానండి. అంటే నేను చాలా ఈ మధ్యకాలం చాలా వింటున్నా, ఇండియాని మొత్తం హిందువులు లేకుండా ఇది
హిందూ కంట్రీ అని కాకుండా వేరే కంట్రీ లాగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది నేను విన్నాను. చెప్పారు కదా వాళ్ళు, అవును, భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివ్వము. ఒక పాస్టర్ బాహాటంగా పబ్లిక్లో చెప్పాడు, అవునవును. బైబిల్ దేశంగా మారుస్తాం ఇది అని. అంటే వాళ్ళు చెప్తున్నారు, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది మేము వీళ్ళు ఇస్లామిక్ కంట్రీ చేస్తామని వీళ్ళు వాళ్ళు అంటున్నారు. ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో హిందువులు అయితే ఇంకా రియాక్షన్ ఇంకా రావట్లేదు, చాలా వీళ్ళు స్లోగా అన్ని మతాలు సమానమే అనుకుని చర్చి కనపడితే ఇలా ఇలా అనుకుని వెళ్తున్నా ఉన్నారు అంటే కొంతమంది. అప్పట్లో గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అన్నట్టు ఇంకా కొంచెం ఆ శాంతియుతంగానే ఉన్నారు. బట్ ఎప్పుడు వాళ్ళల్లో ఆ రియాక్షన్ గట్టిగా వస్తుందో తెలీదు. వస్తుంది, ఇప్పుడు పర్వాలేదు. చాలా వరకు సోషల్ మీడియా ప్రభావం వల్ల మీకు ఇప్పుడు చాలా చోట్ల తిరుగుబాట్లు, అంటే ఇంతకుముందు మైకులు వేసుకుని ఇళ్ల మీద దండయాత్రలాగా పడిపోయింది గుంపులుగా, ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఈ రోజుల్లో చాలా వీడియోలు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటున్నారు, తిరగబడుతున్నారు. మీకు ఎవడో పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు హిందువుల ఇళ్లలోకి అని చెప్పి ప్రశ్నించి వాళ్ళని పంపించేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. అవును, అంటే కొన్ని విలేజెస్ లోనే వాళ్ళు టార్గెట్ కాబట్టి అక్కడి నుంచి అయితే రెవల్యూషన్ వస్తుంది ఖచ్చితంగా, ఇంకా పెరిగిద్ది ఇది. ఇంకా కొంచెం అగ్రెసివ్గా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా అగ్రెసివ్గా రావాలి అని. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. ఎవరైతే వచ్చి నన్ను అడుగుతారో వాళ్ళకి ఇంకా వయసుతో సంబంధం లేదు నాకు. అడిగారు, మీకు ఎప్పుడైనా పర్సనల్ గా మిమ్మల్ని మత మార్పిడి చేయడానికి ప్రయత్నించలేదు. అదే కదా నేను చూస్తుంది, మిమ్మల్ని ఎందుకు అలా వదిలేశారు? అంటే వాళ్ళ బారి నుండి తప్పించుకోవడం, అంటే కనీసం అటెంప్ట్ చేయకుండా వదిలేయడం. నన్ను అయితే ఎవరు అటెంప్ట్ చేయలేదు. ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే, దట్ ఛాన్స్. వయసుతో సంబంధం లేకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తా అని నేను వెయిట్ చేస్తున్నా, ఈగర్లీ వెయిటింగ్ నేను నాకు ఆ ఛాన్స్ కోసం. ఇంత పబ్లిక్ లో చెప్పిన తర్వాత ఇంకెవరు వస్తారు? సో అంటే లైక్ నేను మోస్ట్లీ ఉన్నది ఇక్కడే హైదరాబాద్లో కాబట్టి నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. మేబీ నేను ఏపీలో అక్కడే ఉన్నట్లయితే మేబీ నాకు ఆ ఛాన్స్ దొరికేదేమో. సో ఎక్కడో కరెక్ట్గా నేను వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నా. సో వాళ్ళ మెడలో అది ఉంది, నాకు అర్థం కాలేదు. ఈవెన్ మెడలో అది తీసుకుని వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చింది ఏంటి అంటే చూస్తుంది అనమాట. షీఈ్ అబ్జర్వింగ్, ఎవరు ఉన్నారు ఏంటి ఎక్కడ మాట్లాడదాము అన్నట్టు. నేను కావాలని మాట్లాడుతుందేమో అని చెప్పి చుట్టూ తిరిగాను, కానీ ఆవిడ మాట్లాడలేదు. ఈలోపు మాకు టైం అయిపోయిందని నేను వచ్చేసా. అంటే తను మత మార్పిడి కోసం ట్రై చేస్తున్నారా లేదని నాకు తెలియదు. బట్ అది అంటే కామన్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి ముస్లిమ్స్ కూడా రావడం జరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తారు, అంటే భక్తితో వచ్చేవాళ్ళు కూడా, భక్తితోనే. లేదా వాళ్ళకు కూడా ఆపద మొక్కలు వాడు కాబట్టి మనం ఏదైనా మొక్కుంటే కొంచెం కోరికలు తీరతాయని అంటే అనుకున్నాం, అంటే మేము అనుకున్నాము ఇది జరిగిందని ముస్లిమ్సే నాకు చెప్పారు. చాలా మంది క్రిస్టియన్స్ కూడా వెళ్తారు, మళ్ళీ బయటికి చెప్పరు పాస్టర్ తిడతాడని చెప్పి. సో ఆవిడ మత మార్పిడి కోసం చూసిందో ఏమో నాకైతే తెలీదు. నేనైతే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు గట్టిగా ఇద్దామా అని వెయిటింగ్ అనమాట. ఓకే. సో బట్ వాళ్ళకి అదృష్టం లేదు నా చేత అనేయించుకోవడానికి. సో కమ్ టు అవర్ థింగ్. సో రీసెంట్గా హైందవ సభ జరిగింది, మనం అందరం చూసాం. అందులో చెందిచేరి స్వామి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ఈవెన్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, చాలా వైరల్ అయినాయి. సో వాళ్ళ విషయానికి వస్తే అనంత శ్రీరామ్ గారు కల్కి సినిమాను కూడా ఇందులో తీసుకురావడం జరిగింది అంశం గురించి, అంటే సినిమాలకు సంబంధించి ఆయన మాట్లాడారు. సో ఆ మాటలు మనం ఏ విధంగా అర్థం చేసుకుని మనం ఎలా రియలైజ్ అవ్వాలి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ప్రభావవంతమైన ఇండస్ట్రీ అది. అవును అవును. ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా మతం మారిన వాళ్ళు కొంతమంది అదొక మిషన్గా పెట్టుకుని పనిచేసే వాళ్ళు ఉన్నారు. యాక్టర్ సూర్య అని ఒక అతను ఉన్నాడు, అతని టెస్ట్ మనీ ఉంది. ఇప్పుడు జయసుధ ఆవిడ వీడియోలు ఉన్నాయి, ఆవిడ టెస్ట్ మనీస్, ఆవిడ అద్భుతాలు జరిగిందని చెప్తూ ఉంటుంది. దివ్యవాణి, ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ ఎటొచ్చి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో కూడా నేను హిందువుని అని ధైర్యంగా ప్రకటించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. లోపల కొంతమంది కలిస్తే మనం మాకు కూడా లోపల ఉంటుందండి, బయటికి చెప్పలేము. ఎందుకు ఏమై రోగం బయటికి చెప్పడానికి? వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు మనం అంటే డిఫెన్స్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ భావజాలను కూడా ప్రశ్నిస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం. మీరు అంతలా చేయాల్సిన అవసరం లేదు. అంతగా చేయకపోయినా అట్లీస్ట్ నేను హిందువుని ప్రకటించుకోవచ్చు కదా, అలా చెప్పలేరు. మరి ఆ విధంగా చూస్తే ఇప్పుడు అనంత శ్రీరామ్ గారు ఆయన ఓపెన్గా హిందూ భావజాలను వ్యక్తం చేయటం కానీ, దానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఒక డైరెక్టర్గా ఎవరికో నేను నో చెప్పాను, పాటలు రాయడానికి నో చెప్పాను అని చెప్పడం కానీ మనం ఆయన్ని వెల్కమ్ చేయాలి. అంటే ఇలాంటి భావజాలం ఇంకా ఇండస్ట్రీలో పెరగాలి, సినిమా ఇండస్ట్రీలో పెరగాలి, ఇంకా ఎక్కువ మంది రావాలి, బయటికి రావాలి. ఎందుకంటే సినిమా వాళ్ళని మతం మార్చి ఇక పలానా సినిమా స్టార్ మతం మారాడు అని చెప్పి
వీళ్ళని కూడా మతం మార్చడానికి కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. అవును, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఒక పాస్టర్ ఏదో రోడ్డు మీద ప్రచారం చేస్తూ ప్రభాస్ మతం మారిపోయాడు అని చెప్తున్నాడు. ప్రభాస్ నాకు బాగా తెలుసు, ప్రభాస్ మతం మారిపోయాడు, ఆయన యేసుని నమ్ముతాడని చెప్తున్నాడు. అంటే కొన్ని బయటికి రావు కాబట్టి ఇంకేం చెప్పినా నమ్ముతారు అన్నట్టు. అదే సినిమా వాళ్ళని చూపించి మతం మార్చడం అంటే వీళ్ళు ఏ వ్యూహాన్ని కూడా వదిలిపెట్టరు. మతం మార్చడానికి ఎన్ని స్ట్రాటజీలు ఉన్నాయి అన్నీ వాడతారు. సినిమా వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని వాడతారు. ధనవంతుల్ని ఎక్కువ టార్గెట్ చేసి 2 రకాల ప్రయోజనాలు. ఎక్కువ ధనవంతుల్ని టార్గెట్ చేస్తే 10% ఎక్కువ ఆదాయం వస్తుంది వీళ్ళకి. ఇక అంత పెద్ద వ్యక్తి మతం మారిపోయాడు, ఆయన యేసుని నమ్ముకున్నాక ఆయన ధనవంతుడయ్యాడు అని చెప్పి మళ్ళీ ఇంకొంతమంది సామాన్యులు మతం మార్చవచ్చు. అవును, ఇలా సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళు. అనంత శ్రీరామ్ గారు కల్కి సినిమాలో అంటే కన్నుండి దేవుడిగా నమ్ముతారా, నమ్మాలా, ఎందుకు నమ్మాలి అనేటువంటి కొన్ని కామెంట్స్ చేశారు. అంటే అసలు హైందవ సభలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు అని అంటే ఆయన ఎంత గట్టిగా ఉన్నారు, కరుడు గట్టిని హిందువా కాదా అనేది అర్థమైపోయింది. సో ఆయన అక్కడికి వచ్చారు అని అంటే మీన్స్ హీస్ కంప్లీట్లీ హిందూ 110% అని అర్థమైంది. ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది దాన్ని నెగిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు. నెగిటివ్ అంటే గతంలో కూడా ఆయన కొన్ని పాటలని ఇట్లా చేశాడు కదా, అంటే హిందుత్వానికి సంబంధించి కొన్ని జరిగినాయి కదా అని మాట్లాడుతున్నారు. బహుశా అది పొరపాటు వల్ల, తెలియనితనం వల్ల, అప్పట్లో ఆయనకున్నటువంటి ఆలోచన విధానం వల్ల కొన్ని పాటలు రాసి ఉండొచ్చు అవసరం కొద్దీ. అంటే సినిమాకి సంబంధించిన సిచ్యువేషన్ మనకు తెలియదు. సో కానీ ఈరోజు మనం ఎప్పటికైనా సరే ఈరోజు అతను ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు అంతమంది లక్షల మంది సమక్షంలో హిందుత్వం గురించి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ భవిష్యత్తులో హిందుత్వానికి వ్యతిరేకంగా పాటలు రాస్తాడని కానీ అలాంటి విధానంలో వెళ్తాడని కానీ చెప్పి మనం భావించలేం. అంటే ఈవెన్ కొన్ని సినిమాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. సో ఒక రాయి తీసుకొచ్చి పాన్ పరాక్ పూసేస్తే అమెరికన్ ఒక సినిమాలో దాన్ని అలా చూస్తారా, ఇలా కించపరిచే విధంగా కొంతమంది డైరెక్టర్ సీన్స్ క్రియేట్ చేస్తున్నారు, షూట్ చేస్తున్నారు సినిమాలు తీసే పద్ధతి కూడా మారాలనేటువంటి విధంగా కూడా ఆయన కొన్ని మాట్లాడడం జరిగింది. అదే పీకేలో చాలా దారుణంగా చేశారు. 3 వ్యవస్థల గురించి ప్రశ్నించే విధంగా మేము ఆ సినిమాని తీసామన్నట్లు వాళ్ళు చెప్పుకున్నారు. కానీ హిందుత్వంలో డైరెక్ట్గా దేవాలయాలకు వెళ్ళటం, అక్కడ సాంప్రదాయాలని లోపభూయిష్టంగా చూపించడం, లేకపోతే శివుడు వేషంలో ఉన్నటువంటి వ్యక్తిని పరిగెత్తిస్తూ ఇతను వెంటబడటం, క్రిస్టియానిటీలో కొద్దిగా టచ్ చేశారు. కానీ ఇస్లాం జోలికి అసలు వెళ్ళలేదు చూడండి. అవును, ఒక మసీదుకి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు వచ్చి తంతారని భయం వీళ్ళకి. అదే అన్న ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి లేకపోతే వాళ్ళది ఏదైనా కానీ ఎవ్వరూ టచ్ చేయరండి, ఎవరు కనీసం ఒక మాట కూడా మాట్లాడరు. కానీ హిందుత్వానికి సంబంధించి ఎందుకు అన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి? ఇప్పుడు తేనె తుట్లు ఉంటాయండి, చెట్ల మీద తేనె తుట్లు ఉంటాయి, మంచి మధురమైన తేనె ఉంటుంది కదా అందులో. మీరు వెళ్ళి గబుక్కని తీసేసుకుంటారా తేనె తుట్టి కనపడగానే? లేదు. ఎందుకని? అవి కొడతాయి కాబట్టి. మన హిందువులు కొట్టరు కాబట్టి. నేను విన్నాను యాక్చువల్లీ, ముస్లిం కమ్యూనిటీలో వాడికి తెలిసినా తెలియకపోయినా పలానా వాడికి అంటే ఆ కమ్యూనిటీకి చెందిన వాడికి ఏదైనా దెబ్బ తగిలింది, పలానా వాడు కొట్టాడంటే మంద వస్తారు, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేస్తారు. కానీ హిందువుకు తగిలిందంటే ఓ తగిలిందా, అయ్యో పాపం, అదే కదా. అంటే అక్కడ అంటే ఒక స్ట్రాంగ్ బాండ్ ఉంది, టీం వర్క్ లాగా ఉంది. సో ఏం జరిగినా కానీ వాడు మా కమ్యూనిటీకి సంబంధించిన వాడు కానీ మేము ముందు ఉండాలనేటువంటి ఆలోచన విధానం వాళ్ళలో ఉంది, కానీ మన హిందువుల్లో లేదు. అది లేకపోవడం వల్లే ప్రతి ఒక్కడు హిందుత్వానికి సంబంధించి పాయింట్అవుట్ చేస్తున్నాడు, ఏలైతే చూపిస్తున్నాడు అనేది ఉంది. చిన్నప్పుడు మనందరం కథ చదువుకున్నాం కదా, 7 చేపలు కదా, చేపలు ఎందుకు అనలేదని. చివరికి ఏమైంది, ఒక చేమ దగ్గరికి వెళ్ళింది కథ, నా పొట్టలో వేలు పెడితే నేను కొట్టనా అనేది. కానీ ఆ చీమకు ఉన్నటువంటి పౌరుషం కానీ క్షాత్రం కానీ ఈరోజు హిందువులకు లేకుండా పోయింది. పొట్టలో వేలు పెడితే చీమ తాను చనిపోయిద్దనే విషయం తెలిసిన పిసరంత జీవి ఎంత పెద్ద జీవినైనా పోరాటం చేస్తుంది, తిరగబడుతుంది. కానీ హిందువులకు ఆ పౌరుషం లేదే. ఇప్పుడు టెస్ట్ మీద ట్రోల్స్ అని మేము చేస్తున్నాం, ఆ ట్రోల్స్లో ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన వీడియోలు ప్లే చేస్తాం. అవును, వాడు దొంగ సాక్ష్యం చెప్తాడు, నేను పెద్ద హిందువుని, పెద్ద భక్తిపరుణ్ణి, నేను ఆ దేవుని పూజించాను, ఈ దేవుని పూజించాను, కానీ వాళ్ళ వల్ల నాకు పని అవ్వలేదు, వాళ్ళు చేతగానోళ్ళు. ఇదొక ప్యాటర్న్. ఇంకొకటేమో అసలు వాళ్ళు దెయ్యాలు, దుష్టశక్తులు, ఈ విధంగా దూషించేవాళ్ళు ఒక వర్గం. ఇట్లా గుంపులు కట్లగా ఈ సాక్ష్యాలు టెస్ట్ మనీలు అని చెప్పి దైవ దోషం చేస్తున్నారు. దీన్ని మనం ట్రోల్స్ అని చెప్పి వాళ్ళ మాట్లాడిన లోపాలన్నీ చూపించి దొంగ సాక్ష్యాలు చెప్తున్నారని చెప్పి అవగాహన తీసుకొస్తున్నాం. వాళ్ళకి కౌంటర్గా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మాట్లాడిన దైవ దోషం అంతా పక్కన పెట్టేసి మేము కౌంటర్గా మాట్లాడిన దాని మీద కేసులు పెడుతున్నారు.
మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు మా ఆఫీస్కి. అవును, చూసాను నేను. ఇప్పుడు దీని మీద మేము ప్రశ్నించాలని చెప్పి ఒక ర్యాలీకి పిలిపించాం. ఇంత దైవదోషణ జరుగుతుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? రాజకీయ నాయకుల్లో హిందువులు లేరా? ఎమ్మెల్యే ఎంపీల్లో హిందువులు లేరా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? హిందువులు కాదా? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులే కదా. అవును. మంత్రుల్లో ఎంతోమంది హిందువులు ఉన్నారు, ఎమ్మెల్యే ఎంపీలు ఎంతోమంది హిందువులు ఉన్నారు, అన్ని పార్టీల రాజకీయ నాయకుల్లో హిందువులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి మనోభావాలు దెబ్బతినట్లేదా? దైవదోషం జరుగుతుంటే వాళ్ళకి పట్టదా? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్లో ఎంతమంది హిందువులు ఉన్నారు? ఇప్పుడు ఒక సామాన్యులమైన మేము ఫైట్ చేస్తుంటే అయితే గీతే మాకు సపోర్ట్గా ఉండాల్సింది పోయి మా మీద మళ్ళీ కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కనీసం మద్దతు ఇచ్చేవాళ్ళు లేరా? అంటే వ్యవస్థల్లో ప్రభావిత స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు, వాళ్ళకి అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, ఎవరు మాట్లాడట్లేదు. సామాన్య జనంలో ఆవేదన ఉంది. అవును. వాళ్ళు ఏంటంటే రాజకీయ నాయకులకి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఓటు బ్యాంక్ ఎక్కడ మిస్ అవుతుందని చెప్పేసి అని వాళ్ళు రావట్లేదు అనేటువంటి అభిప్రాయం చాలా మంది ప్రజల్లో ఉంది. అవునండి. ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల గురించి ఎప్పుడు ఆలోచించాలి? మీరు వెళ్ళి వాళ్ళ చర్చల గురించో వాళ్ళ మతం గురించో మీరు మాట్లాడండి అని మేము అడిగితే మనకెందుకు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళడం అని మీరు అంటే ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు వచ్చి మన మీద పడుతున్నారు కదా. మీరు ఫస్ట్ మీరు ఒక హిందూ అని తర్వాత రాజకీయ నాయకుడు. అవును, కానీ అలా ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు రాజకీయ నాయకులు? అంటే హిందువుల్లో ప్రశ్నించేటప్పుడు అదే తీసుకురావాలి. అంటే గంపకొత్తగా హిందువుల ఓట్లు హిందుత్వం మీద అంటే దాని మీద ఆధారపడి లేవు, కులాల వారిగా విడిపోయి ఉన్నారు. కానీ వేరే ఈ రెండు వర్గాలు ఈ రెండు ముఠాల మాత్రం రిలీజియన్ బేస్ మీద ఓటింగ్ జరుగుతుంది కాబట్టి మతం మీద వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మత ప్రాతిపదిక మీద హిందువులకి ప్రయోజనాలు ఉండవు, కులాల వారిగా విడదీస్తారు. అందుకే హిందూ ఓటు బ్యాంక్ తయారు కావాలి. ఇప్పుడు హిందుత్వ ప్రయోజనాలని కాపాడే వాళ్ళకే పరిరక్షించే వాళ్ళకే హిందువులు ఓట్లు వేయాలి, వాళ్ళనే ప్రభుత్వంలో కూర్చోబెట్టాలి. ఇప్పటికీ మెజారిటీ హిందువులే కదా. అంటే ప్రజల్లో మార్పు రావాలి అంటారు. హిందువుల్లో ప్రధానంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మెజారిటీ ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వాలు ఏర్పడవుతాయి. మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులే ఉన్నారు. కానీ ఈరోజు కూడా హిందువులకి సమాన హక్కులు చాలా విషయాల్లో. వాళ్ళ మసీదులు వాళ్ళ చర్చిలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు, కానీ దేవాలయం నుంచి మళ్ళీ ట్యాక్సులు కట్టాలి. దేవాలయాల మీద వచ్చే ఆదాయం. మస్జిదులకు మాత్రం ఎటువంటిది ఇది లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళు గవర్నమెంట్కి పే చేయాల్సిన అవసరం లేదు ట్యాక్స్ రూపంలో. హిందూ దేవాలయాల ట్యాక్స్ రూపంలో పే చేయాలి. సో అంటే అవే దేవాలయాలు, ఆ రెండు దేవాలయాలు కాదా? అంతే కదా. అలా అయితే అధికారికంగా ప్రకటించండి. ప్రభుత్వం దృష్టిలో దేవుడు అంటే హిందూ దేవుడే. మేము అధికారికంగా ఏదన్నా అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పూజలు చేసినా ఏం చేసినా కూడా హిందూ ఆచారాల ప్రకారమే చేస్తాము. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇతర మతస్థులకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ళ ఆనవాళ్ళు కానీ ఉండకూడదు. హిందూ దేవుళ్ళ చిత్రపటాలు వాళ్ళ ఆనవాళ్ళే ఉండాలి. ఇది ప్రకటించండి ఓపెన్గా. ఎందుకంటే హిందూ మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాలనే మీరు దేవాదాయ శాఖగా పరిగణిస్తున్నారు కాబట్టి. ఎస్. సో ముఖ్యంగా ప్రజల్లో ఈ మార్పు రావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కరుణాకర్ గారు. సో అండ్ అంటే మీరు కూడా ఒకనొక టైంలో పాస్టరే, అక్కడి నుంచి మీరు చేంజ్ అయ్యారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. పాస్టర్ అవ్వలేదు. ఓకే. ఒకవేళ అందులో కొనసాగి ఉంటే పాస్టర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్. అంటే మా తాతయ్య నాయనమ్మ వాళ్ళ తరంలో అక్కడి నుంచి మతం మారారు. పుట్టక ముందే మతం మారారు. నా పేరు కూడా ఒక పాస్టర్ చర్చిలో పెట్టాడు, కరుణాకర్ అనేది. వాళ్ళు క్రైస్తవ పేరు అనుకున్నారు. అది నేను తర్వాత ఆలోచించింది మీద ఇది శివుడి పేరు అనుకుని అలా ఉంచేసుకున్నాను. లేకపోతే క్రిస్టియన్ నేమ్ అయితే మార్చేసుకునేవాడిని. కొంతమంది అడుగుతూ ఉంటారు తల తక్కువ సన్నాసులు, మా క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకున్నావు? దమ్ముంటే తీసే. దమ్ముంటే నీ బైబిల్లో చూపించి యేసు కరుణాకర్ అని పేరు ఎక్కడుందో? అంటే కరుణామయుడు అని చెప్పాను వాళ్ళు. ఎక్కడ ఉంది బైబిల్? ఎక్కడ ఉంది? వాళ్ళు అంటారు కదా కరుణామయుడు. వాళ్ళు అంటే ఎక్కడ అయిద్దండి? ఇప్పుడు హైజాక్ చేసేసి కరుణామయుడు సినిమాలో ఉన్నంత మాత్రాన యేసు పేరు కరుణామయుడా? బైబిల్లో ఎక్కడైనా కరుణామయుడు కరుణాకర్ అనే పేరు ఉంది? అసలు లేదు. ఇంకా చెప్పాలంటే యేసు చాలా క్రూరుడు, చాలా కోపిష్టి. ఆయన కరుణామయుడు కాదు. సో మీరైతే అందులో ఉంటుంటే పాస్టర్ అయ్యేవాళ్ళు. అంతేగా. మరి ఎందుకు అసలు ఏం నచ్చక, అంటే మీ తాతల దగ్గర నుంచి మీరు అదే కమ్యూనిటీలో ఉండి ఏం నచ్చక ఎక్కడ మీకు ఇబ్బంది కలిగి మీరు అక్కడి నుంచి బయటకు వచ్చారు? ఇబ్బంది లేదు, అది కరెక్ట్ కాదు అనిపించింది. లాజికల్గా లేదు, న్యాయబద్ధంగా లేదు, తర్కబద్ధంగా లేదు, పైగా సత్యం కాదు. ఇంత అసంబద్ధంగా ఉన్నటువంటి ఈ మతం ఈ దేశంలో ఉన్నటువంటి పూర్వం నుండి ఉన్నటువంటి ఈ సంస్కృతిని ఈ ధర్మాన్ని లేకుండా చేయాలని కబళించాలని ప్రయత్నం చేస్తుంది. ఇంత దుర్మార్గం ఏంటి అని చెప్పి
అక్కడి నుంచి నేను తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాను. అంటే మీ తాతయ్య అని చెప్పారు కదా నానమ్మ, అంటే మీ అమ్మ నాన్నగారు కూడా ఇంకా అందులోనే ఉన్నారా, మీరు మాత్రమే చేంజ్ అయ్యారు? వాళ్ళు వెనక్కి వచ్చేసారు, ఇంకెవరు లేరు ఇప్పుడు. ఓకే సో మీ నాన్నమ్మ తాతయ్య మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు, మీ నుంచి అలా కంటిన్యూ మీరు రిలీజ్ అయ్యి మీ నుంచి మీ ఫ్యామిలీని మొత్తం బయటికి తీసుకొచ్చారు అవును ఆ ఊబిలో నుంచి. అవును మేడం, మా ఫ్యామిలీని తీసుకురావడం ఒకటే కాదు, ఇప్పుడు శివశక్తి ద్వారా అవును కొన్ని వందల మంది వేల మంది పునరాగమనం అవుతున్నారు. ఇంకా విశేషం ఏంటంటే ఈ సంఖ్య లక్షల్లో కూడా ఉండొచ్చు. శివశక్తి వచ్చిన తర్వాత ఆ బురద ఏంటో తెలుసుకుని అందులో దిగకుండా చాలామంది సేవ్ అయ్యారు. అవును, వాళ్ళు వచ్చారు అనగానే మీ దగ్గరికి రావడం, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు వచ్చిన అంటే టైంలో అసలు ఆ మతం ఏంటి, ఆ సిద్ధాంతాలు ఏంటి, అందులో ఉన్న లోపాలు ఏంటి, ఇవన్నీ అవగాహన తెచ్చుకుని, అంటే అంతకుముందు అదొక బ్రహ్మ పదార్థం, ఎవరికి తెలియదు అసలు. ఆ బైబిల్ ఏంటో తెలియదు, ఆ నల్లట బుక్లో ఏముంటుందో తెలియదు. మాది ప్రేమ మతం అంటే ప్రేమ మతం, మా దేవుడు దయామయుడు అంటే దయామయుడు. అంతా ఓపెన్ చేస్తే మేడి పండు చోట లాగా అట్లా ఉంది లోపల. అలా ఓపెన్ చేసిన తర్వాత చాలామంది అవగాహన తెచ్చుకుని ఇప్పుడు అందులో దిగడానికి, అంటే అందులోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్న వాళ్ళు కూడా ఆగిపోయారు తర్వాత చాలామంది. చాలా సంతోషం దానికి. నేను కూడా చాలా హ్యాపీ అండి. సో అండ్ బ్రహ్మానందం గారు అందరికీ తెలిసిన వ్యక్తే. సో రీసెంట్గా ఒక ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, అందులో రేణు దేశాయ్ గారు కూడా ఉన్నారు. సో అంటే బ్రహ్మానంద గారి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వేదాల మీద చరిత్రల మీద ఆడవాళ్ళ మీద ఇలా ఉండేది అప్పట్లో అని ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో దాన్ని కొంతమంది నెగిటివ్గా అది బయటకు తీసుకొస్తున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు, కొంతమంది ఓకే అన్నట్టుగా యాక్సెప్టబుల్ కామ్ ఉన్నారు. మీరేమంటారు? బ్రహ్మానందం అంటే ఆ మాట్లాడిన విధానం అదంతా చూస్తే ఆయనకి బాగా అహంకారం నిలువెల్లా కమ్మేసింది అనిపిస్తుంది. చెప్పిన విధానం, చెప్పిన విషయం కంటే కూడా విధానం చాలా నాకు అభ్యంతరకరంగా ఉంది. ఓకే, చెప్పిన విషయంలోకి వెళ్దాం మళ్ళీ. అది కూడా చాలా దుర్మార్గం, తప్పే. మేము మొన్న బుక్ ఫేర్కి వెళ్ళాం. ఆ బుక్ ఫేర్లో దాదాపుగా ఒక 60-70% బుక్ స్టాల్స్ అన్నీ కూడా యాంటీ హిందుత్వ, కమ్యూనిస్టులు రాసినవి, లేకపోతే అంబేద్కరిస్టుల పేరుతో కొంతమంది రాసినవి, ఓకే మొత్తం అంతా కూడా యాంటీ హిందుత్వ బుక్సే ఉన్నాయి. ఇలాంటి బుక్స్ చదివి అలాంటి భావజాలం బుర్రకెక్కిన వాళ్ళే ఈ బ్రహ్మానందం లాంటి వాళ్ళు. లేకపోతే ఆయనకి ఏం తెలుసు, ఏం మాట్లాడుతుంది వేదాల గురించి? ఇప్పుడు సావిత్రిబాయి పూలేకి పూర్వం స్త్రీలు ఎవరు చదువుకోలేదా? శంకరాచార్యులు, మండన మిశ్రుడు, వీళ్ళిద్దరికీ సంవాదం జరిగింది, డిబేట్ జరిగింది. అక్కడ జడ్జి ఎవరు? ఉభయ భారతీదేవి, మండన మిశ్రుడి భార్య. ఒక స్త్రీ జడ్జి స్థానంలో ఉంది. శాస్త్ర ప్రకారం చర్చ జరుగుతున్నప్పుడు ఎవరిది శాస్త్రబద్ధం అని చెప్పి నిర్ణయించే స్థానంలో ఆవిడ ఉంది. అంటే ఆవిడ చదువుకోకుండానే ఆ స్థానంలో కూర్చుంది ఆవిడ. కానీ సావిత్రిబాయి పూలే గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ఉండాలి, సో అలా తీసుకుని నేను ఇక్కడ దాకా వచ్చానని చెప్పేసి అని ఆమెను చెప్పడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన చరిత్రని మార్చేసేసి బ్రిటిషర్స్ రాకపోవడం, ఈ దేశం అంతా కూడా అజ్ఞానం అంధకారంలో ఉంది, వాళ్ళు వచ్చి మనకేదో నాగరికత నేర్పించారు, ఇలాంటి ఒక దిక్కుమాలిన చరిత్రను తయారు చేసి అక్కడ పడేశారు. ఆ చరిత్రను చదివి ఇలా తయారయ్యారు. అంటే మను చరిత్రలో మను గారు ఇలా రాశారు ఎక్కడుంది రెఫరెన్స్ అని చెప్పేసి అని, అంటే ఆడవాళ్ళు చదువుకుంటే కరువు కాటకాలు వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పి నన్ను కామెంట్ చేశారు. అండ్ మళ్ళీ మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళాలి, సావిత్రిబాయి పూలే గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కూడా కామెంట్ చేశారు. రామాయణం గురించి కూడా చాలా మంది పుస్తకాలు రాశారు మేధావులు, రామాయణం అలా ఉంది ఎలా ఉందని చెప్పి. ఎలా ఉంది ఎక్కడ చూపించమనండి, రెఫరెన్స్లు ఇవ్వాలి కదా. లేకపోతే అపవ్యాఖ్యానం చేసేసి ఇదే ప్రామాణికం అంటే ఎట్లాగా? అప్రామాణికమైన గ్రంథాలు చదివి తయారైన మేధావులు ఈ బ్రహ్మానందం లాంటి వాళ్ళు. బాగా సంపాదించుకుని మంచి స్థితిలో ఉండి ఇంకా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడే మాటలు ఇవన్నీ. అంటే ఇక్కడ బ్రహ్మానందం గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రెండు రకాలుగా తీసుకోవచ్చా? ఒకసారేమో చరిత్రలో ఈ రకంగా ఉన్నాయి, గ్రంథాల్లో ఈ రకంగా వీళ్ళు రచించారు అని అంటారు. మళ్ళీ ఇంకొక వైపు ఏమో మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి, ఇప్పుడు కొంచెం బయటకు వస్తున్నారు, సావిత్రిబాయి పూలే గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి ఆ మాటలు కూడా మాట్లాడుతున్నారు ఆయన. సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకో మాకేం అభ్యంతరం లేదు, కానీ అంతకుముందు ఇంకెవరూ లేరు స్త్రీలు ఆదర్శవంతమైన స్త్రీలు అనడం తప్పు. విద్యావంతులైన స్త్రీలు ఉన్నారు, మనకి వేదాల్లో పురాణాలలో కూడా పండితులైన స్త్రీలు ఉన్నారు. గార్గి, మైత్రేయి, సులభ, వీళ్ళందరూ కూడా పండితులైనటువంటి స్త్రీలు. ఉపనయనం జరిగింది. కానీ అంతకు పూర్వం ఎవరు లేరు అనడం తప్పు, అజ్ఞానం అది. అది అజ్ఞానంతో పబ్లిక్లో నువ్వు ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యి సెలబ్రిటీ హోదాలో ఉండి మాట్లాడితే ఇంకో 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, దానికి బాధ్యత రాహిత్యం అది. అంటే ఇక్కడ ఆయనకి తెలియక మాట్లాడారు
అంతకు ముందు సంగతి తెలియదు, ఓన్లీ సావిత్రిబాయి పూలే గారి గురించి ఆయనకి తెలియక తెలుసు మాట్లాడారని అనుకోవచ్చా? తీసేలేమండి. ఇప్పుడు మీరు పబ్లిక్లోకి వచ్చి ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి పూర్వాపరాలు ఆలోచించుకోవాలి. దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఒక వర్గానికి వ్యతిరేకంగా ఒక మతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం, ఇది అవునా కాదా నిజ నిర్ధారణ చేసుకోవాలి. చేసుకోకుండా నాకు తెలియక మాట్లాడేశానంటే నేను 2 బీకి తెలియక కొట్టానంటే సరిపోయిద్దా? లేదు, యాక్సెప్ట్ చేయరుగా. నేను తెలియక మాట్లాడినప్పుడు వచ్చి క్షమాపణ చెప్పాలి. పోనీ అంటే ఇప్పుడు దాకా అంటే ఎంతమంది దాన్ని నెగిటివ్గా అందరికీ అర్థమైనా కానీ సో అటు నుంచి అయితే ఎటువంటి రియాక్షన్ లేదు. మత మార్పిడి ముఠాలు ఏం చేస్తాయి, ఎక్కడ ఏది దొరికిద్దా, ఏ బొనికి దొరికిద్దా, కుక్కకు బొనికి దొరికినట్టే వాళ్ళకి. అది పట్టుకుని నాకుతా చీకుతా ఉంటాయి. దాన్ని పట్టుకుని ఎంతమందిని మతం మారుస్తారు? ఎవరైతే ఈ బ్రహ్మానందం మాటల వల్ల ఇదే నిజం అనుకుని భ్రమపడి హిందుత్వం ఎలా ఉందో అనుకుని చెప్పి కొంతమంది హిందుత్వానికి దూరం మత మార్పిడి అయితే వాళ్ళ జీవితాలు తలకిందులై నాశనం అయిపోతే ఆ పాపం ఎవరికి తెలియద్ది, ఆ కర్మ ఎవరు అనుభవించాలి, దాని బాధ్యత వహించాలి. ఈయన ప్రతి ఒక్కడు మేధావి సెలబ్రిటీ అనుకునేవాళ్ళు పబ్లిక్లో ఎవడైనా సరే హిందుత్వానికి యాంటీగా మాట్లాడాలి అంటే అసలు బ్రహ్మానందం విషయంలో ఇంకా తీవ్రమైన రియాక్షన్ రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎంత కొద్ది గొప్ప మీడియాలో అయితే బాగానే వచ్చింది రియాక్షన్ అనేది, బట్ బ్రహ్మానందం గారు అయితే ఎటువంటి రియాక్షన్ అంటే రిప్లై ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి ఇలా ఈ ఉద్దేశించో మాట్లాడాను, నేను ఈ రకంగా మాట్లాడాను అని. సో ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా ఏదో ఒక పాడ్కాస్ట్ దీంట్లో మాట్లాడాడు, దానికి మేము కౌంటర్ ఇచ్చాం. బౌద్ధం పూర్వం హిందుత్వానికంటే కూడా బౌద్ధం పురాతనమైంది అంటాడు. బుద్ధిస్టుల్ని మాంకుల్ని పాపం వాళ్ళు సాధు ప్రవృత్తి కలిగిన వాళ్ళు మన దేశం నుండి తరిమేశారు, చంపేశారు, నోటికి వచ్చిందల్లా వాగాడు. అంటే వీళ్ళందరూ కూడా యాంటీ హిందూ ఫిలాసఫీ ఈ బుక్స్ వల్ల ప్రేరేపితులైన వాళ్ళు. అది ఒక మేధావిధానం అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా మన చరిత్రని మార్చేశారు. అమిత్ షా గారు కూడా మాట్లాడినట్టున్నారు, అసలైన చరిత్రని మేము పాఠ్యపుస్తకాలకు తీసుకొస్తున్నాం అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తున్నారు. 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత జరిగినటువంటి స్వతంత్రానికి పూర్వమే మన చరిత్ర ఆల్రెడీ వాళ్ళు బ్రిటిషర్స్ తయారు చేశారు. దాన్నే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కొనసాగించారు. మొత్తం కకావికలం కైమా కొట్టి మొత్తం తీసి పడేశారు. ఏవైతే ముఖ్యంగా ఉండాల్సినవో ఆ పేజీలే తీసి తగలబెట్టేశారని అయితే ఆ టైంలో అందరికీ తెలిసిందే. సో వాళ్ళు రియలైజ్ అయ్యి ఎక్కడ పుట్టామో అలానే ఉండి వాళ్ళ జీవితాన్ని అలానే ఉంచుకోవాలని చూసుకుందాం. వేరే వేరే కమ్యూనిటీలోకి మొగ్గు చూపడం, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అలా జరగకుండా. సో అండ్ ఇంకొంతమంది ఇండస్ట్రీ అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కొంతమంది మాటలకి. అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి పీపుల్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కూడా సెలబ్రిటీస్, ఇంకొంతమంది ప్రముఖులందరూ కూడా సో జనాల్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే కొంచెం కొంతమంది మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి. కాబట్టి అలా కొంచెం జాగ్రత్త పడతారని చెప్పి ఆశిద్దామండి. సో మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి ఎన్నో అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలని మీ విశ్లేషణని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ గారు. నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.